హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. టుడే వ్లాగ్ వచ్చేసి మా ఇంట్లో జాగారాలు. మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. ముందుగా స్టార్టింగ్ గడప ముగ్గుతో స్టార్ట్ చేద్దాం. ఈవినింగ్ టైంలో ఇలా గడప తోడ్చుకొని ఇలా ముగ్గు పెట్టేసుకోవాలి. తర్వాత మనం దేవుని గదిలో దేవుళ్ళ ఫొటోస్ కన్నీ బొట్టు పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని దీపం ముట్టించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను తమలపాకులు, మారేడాకులు, శంకు పూలు, ఇంకా శివునికి ఇష్టమైన వైట్ కలర్ పూలు అయితే పెట్టేసుకున్నా. తర్వాత మనకు జాగారానికి కావాల్సిన చిప్పలని అయితే కాసేపు ఒక 2 hours నానబెట్టుకున్నా. 4 తర్వాత వాటికైతే సున్నం పెట్టేసుకున్నా. చుట్టూ కూడా సున్నం పెట్టేసుకొని ఇట్లా కొంచెం డ్రై అయిన తర్వాత మనమైతే బొట్లు అయితే పెట్టుకోవాలి. కొంతమంది రాగి వాటిల్లో ముట్టిస్తారు, కొంతమంది ఎప్పుడు కూడా కొత్త చిప్పల్లో ముట్టిస్తుంటారు. మా ఇంట్లో మేమైతే ఇలా కొత్త చిప్పలతో అయితే ముట్టిస్తాం. దీన్ని సున్నంతో పూదించి ఇట్లా మనం చుట్టూ కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని పూజించుకుంటాం. ఇదైతే కొబ్బరి దీపం. నేను కూడా ఫస్ట్ టైం పెడుతున్నా. చాలా మంచిదంట కొబ్బరి దీపం ఇంట్లో వెలిగించుకుంటే. శివునికి కూడా చాలా ఇష్టమైనదంట ఇలా కొబ్బరి దీపంలో ముట్టించుకోవడం వల్ల. ఇలా ఇది ముట్టిస్తే మనకి ఏమైనా కోరికలు ఉంటే ఇట్టే నెరవేరిపోతాయని అంటూ ఉంటారు. నేను కూడా విన్నా, చాలా సార్లు చూసా. అందుకే ఈసారి చేద్దామనేసి ట్రై చేస్తున్నా. చూడండి, ఇక్కడైతే కొంచెం ఆల్రెడీ కడిగిన, మళ్ళీ ఒకసారి తుడిచేసుకొని ఇలా మనం ఇట్లా పైన అవన్నీ రాసేసుకొని చిన్నగా ముగ్గేసుకున్నా. తర్వాత ఇక్కడ మనమైతే శివుని ఫోటో అయితే పెట్టేసుకోవాలి. శివ పార్వతుల ఫోటో అయితే తీసుకొని మనము వాటికి కొంచెం తూడ్చుకొని బొట్టు గంధం పెట్టేసి గంధంలో కుంకుమ పెట్టేసుకొని పెట్టుకోవాలి. శివ పార్వతుల ఫోటో అయితే ఖచ్చితంగా పెట్టుకొని జాగారాలు అయితే ముట్టియాలంటారు. శివుని పార్వతి ముందు ముట్టిస్తే చాలా మంచిదంట. సో అందుకే నేను ట్రై చేశాను. ఒకటి ప్లేటు, రాగి ఉంటే రాగి పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇలా మనం ఆ ప్లేటును కూడా కొంచెం బొట్లతో పూజిస్తే చాలా మంచిది. పూజించుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది. ఇలా చూడండి, సైడ్కి అయితే ఇట్లా పెట్టేసుకున్న 2 తమలపాకులు వేసుకొని మనం పూజించుకున్న చిన్న ప్లేట్ని అయితే అక్కడ పెట్టేసుకొని అందులో కొంచెం బియ్యం వేసుకున్న. మనకు కొబ్బరి చిప్ప అనేది అక్కడ మనకు నిలకడగా ఉండడానికి అయితే అలా కొంచెం బియ్యం అయితే పోసుకున్నాను నిండుగా. తర్వాత దేవుని చుట్టూ పువ్వులు అయితే పెట్టేసుకున్నా. కొంతమంది ఫ్రూట్స్ ఇంకా అన్నీ పెడుతూ ఉంటారు, కానీ ఇలాగ మనం జాగారాలు అక్కడ పెడతాం కాబట్టి దానివల్ల కొంచెం నీట్గా శుభ్రంగా కనిపిస్తుంది అనేసి అలా పెట్టేసుకున్నా. సింపుల్గా ఫ్లవర్స్ పెట్టేసుకొని మనం సపరేట్గా దేవుని దగ్గర కొట్టిన కుడకలు కాకుండా సపరేట్గా ఈ దీపానికి వట్టిగా కొట్టిన కుడకైతే తీసుకోవాలి. ఎప్పుడైనా కింది జుట్టు ఉన్నది కాకుండా పైనది తీసుకొని దీపం అయితే ముట్టించుకోవాలి. చూడండి, మనం కుడకను కూడా ఇలా బొట్లతో పెట్టేసుకొని బియ్యం మీద పెట్టేసి ఇలా 3 దిక్కుల వత్తులను అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా 3 దిక్కులు అయితే చూడాలి వత్తులు. చుట్టూ కూడా పూలు పెట్టేసుకోవాలి. మనకు వెలిగించుకుంటే సరిపోతుంది. మనకు కొబ్బరి దీపం అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి, అందులో నూనె ఉన్నంతసేపు అదైతే వెలుగుతుంది. బాగాసేపు ఏం ఆగదు, కానీ శివునికి అయితే చాలా ఇష్టమైన దీపం అని చెప్పచ్చు. ఇది కొబ్బరి దీపం. అందరూ ముట్టించుకోవడం లేదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు చేసేసుకోవచ్చు. అంతే అండి, కొబ్బరి దీపం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు జాగారాలు. కింద కొంచెం వాళ్ళకి పసుపుతో ముగ్గేసి కుంకుమ పసుపు పెట్టేసి ఇస్తారు వేసి మనమైతే బియ్యం పోసుకుంటాం అందులో. అది రొటీనే, ఇక అందరికి తెలిసిందే. వీడియో అయితే అందరు తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఏలగలడు నాలో నగల శివుడు నీలో నగల శివుడు లోకములేలగలడు. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీ మహాశివరాత్రి టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.